ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 613వ నామం శ్రీమాన్. అంటే సకల సంపదలు కలిగిన స్వామి శ్రీమంతుడని అంటారు. మరి ఆయన దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాయి? ఆయనే సృష్టించాడు, ఆయనలోనే, ఆయన హృదయంలోనే పెట్టుకున్నాడు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఆయనే ఆడిస్తూ ఉంటాడు. కాకపోతే ఆడేది లక్ష్మి అని మనం భావన చేస్తాం, కానీ ఆ లక్ష్మిని ఆడించేది ఆయన. ఆయన అధీనంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకని అంటే మన యొక్క ఆయన సాక్షి మాత్రుడిగా ఉండి జీవుడు చేసేటువంటి మరి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాడు. పుణ్య పాపాల చిట్ట ఆయన దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి లక్ష్మీదేవిని పంపిస్తూ ఉంటాడు. అది మనకేమంటే మనం లక్ష్మీదేవి అనుగ్రహం అనుకుంటాం. అది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఆ స్వామిని మనం ఆరాధించాలి. ఆ స్వామిని ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం చేసుకునేటువంటి పుణ్య పాపాలు మరి మనకి తెలియదు. మనం ఇప్పుడు చేసేవి మనకు తెలియవు. ఎప్పుడో ఏ జన్మల్లోనో చేసినవి మనకేం తెలుస్తాయి? ఇప్పుడు చేసేవే మనకి సరైనవా కాదా అనేది మనకే తెలియదు. ఒక్కొక్క పుణ్యం ఒక్కొక్క పని పాపాన్ని కలుగజేస్తుంది. మనకి తెలియని కర్మఫలాల్ని మనకి అందిస్తూ ఉంటుంది. అంటే అది అన్నీ కూడా సాక్షి మాత్రుడుగా ఉన్నటువంటి పరమాత్మ మన కర్మఫలాలను మనకి అందిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి లక్ష్మీ అనుగ్రహం మనకి ఉంటుంది. అందుకే పెట్టిన వాడికి పెట్టినంత, తీసుకున్న వాడికి తీసుకున్నంత అంటారు. అంటే పెట్టినవాడు మరి ఒకప్పుడు పెట్టి ఉంటేనే పెట్టి పుట్టాడమ్మా అంటారు. అంటే వాడు ఒకప్పుడు పెట్టి ఉండబట్టి ఈరోజు చక్కగా భోగభాగ్యాలతో విలసిల్లుతున్నాడు అని అర్థం. అంటే ఎప్పుడైనా ఒకప్పుడు పెడితేనే మనకి పుడుతుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవాళ అయిపోతుంది కదా అనుకోకూడదు. ఇవాళ అయిపోయేంతగా, మనకు చాలనంతగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి దాన ధర్మాలు చేసి పెట్టమని ఎవ్వరూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. నీకు సరిపడా నువ్వు వాడుకో, మిగతాది చక్కగా పంచిపెట్టు. అది పెడితే మన వంతు. మనం తిన్నది గోతిపాలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే మనం తిన్నది ఇంకా వృధా అయిపోయింది, మన బ్యాంకు బ్యాలెన్స్ అయిపోయినట్టు అనమాట. పెట్టింది బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతున్నట్టు. మనం ఎప్పుడైనా బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటే మన కష్ట నష్టాల్లో ఆదుకుంటుంది అనుకుంటాం కదా. అట్లాగే మనకి ఎప్పుడు కూడా ఆ పెన్నిది మనకి చక్కగా అనుగ్రహం ఉండాలి అంటే పెట్టి పుట్టాల్సిందే. పుట్టిన తర్వాత కూడా మళ్ళీ పెడుతూ ఉండాల్సిందే. పెడితేనే మళ్ళీ పుడుతుంది కనుక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే మనకి ఉన్నదాన్ని దుర్వినియోగం చేయకుండా, మరి మూల పెట్టకుండా, తినకుండా ఉంచితే చెప్తారు కదా, అది ఎవరికీ దక్కకుండా నాశనం అయిపోతుంది. కనుక అలా నాశనం అందుకే దండక్కైనా ఒప్పుకుంటారు కానీ ధర్మానికి ఒప్పుకోరు అంటారు. కొంతమంది ఏంటంటే అది నాశనం అయినా సరే ఒకళ్ళకి పెట్టాలని ఉండదు. అది మంచి లక్షణం కాదు. అది నాశనం అవ్వకముందే కనీసం మనకి సరిపడా ఉంచుకుని మరి కొంతైనా పెడితేనే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది అనేటువంటి దృష్టి ఎప్పుడూ మనిషికి ఉండాలి. అదే మనల్ని ఉచ్చస్థితికి తీసుకెళ్తుంది. ఉన్నతమైన జీవితాన్ని మళ్ళీ తిరిగి మనం పొందుతాము. ఈ జన్మలోనూ పొందొచ్చు, మరు జన్మలోనూ పొందొచ్చు. మరి అన్ని సంపదలు ఆయనలో ఉన్నవి గనక
ఆయన్ని శ్రీమాన్ అన్నారు. మరి ఆ స్వామిని మించిన శ్రీమంతుడు ఎవరైనా ఉన్నారా? ఆయన సృష్టించిందే సంపద, ఆయన అధీనంలో ఉన్నది సంపద, అదే ఐశ్వర్యం, అదే లక్ష్మి. ఆ లక్ష్మి ఆయన దగ్గర అలా ఉండిపోతుంది కనుక ఆయన్ని మించిన శ్రీమంతుడు జగత్తులో ఎవ్వరూ ఉండరు గనక ఆయన్ని శ్రీమాన్ అన్నారని చెప్తున్నారు. అట్లా సకల సంపదలో కలిగిన స్వామి గనక శ్రీమంతుడని అన్నారని శంకరాచార్యులు వారంటే, స్వామిని మించిన శ్రీమంతుడు ఈ జగత్తులో ఎవ్వరూ ఉండరు అని సత్యసంధుల వారు చెప్తున్నారు. మరి లక్ష్మిని కొలిచే స్వామి శ్రీమాన్ అన్నారు. అలా పుణ్యాత్ములు స్వామిని శ్రీమాన్ శ్రీమతే నమః అని స్వామికి అభివందనం చేస్తున్నారు. మరి అటువంటి స్వామిని మనం స్వామి శ్రీమాన్ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ దగ్గర లక్ష్మీదేవి నీ అదుపులో ఉంది, నీ చేతిలో ఉంది, నీ హృదయంలో ఉంది. అటువంటి లక్ష్మీదేవిని నా దగ్గరకు పంపి మరి నా హృదయంలో ఉంచి నా చేతిలో ఉంచి దాన్ని మరి ఆ లక్ష్మీదేవిని ధర్మబద్ధంగా తీసుకోగలిగి మళ్ళీ పంచగలిగి పెంచగలిగి, ఆ లక్ష్మి అంటే ఒక్క ధనమే కాకుండా మోక్షలక్ష్మి కావాలి నాకు. మరి ధర్మ స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీదేవి కావాలి. ఆ మోక్ష లక్ష్మిని మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.